అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, మా ఎగ్స్, లేడీస్ ఫింగర్ ఫ్రై, కాకరకాయ, తర్వాత ఈ రైస్ వచ్చేసి సామలండి, సామల రైసు, ఉడకబెట్టిన బఠానీలండి. వీటి వల్ల వచ్చేటటువంటి ఆరోగ్య పోషక విలువల గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్గా లేడీస్ ఫింగర్ గురించి చెప్పుకుందామండి. లేడీస్ ఫింగర్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలని, ఎక్కువగా పోషక విలువలు కలిగినటువంటిదండి. విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉందండి. విటమిన్ ఏ వల్ల కంటి చూపు చాలా బాగుంటుందండి. మనకి రేచికటి లాంటిది రాదు, జిరాప్తెమాలి అనేటువంటి ఏజ్ రిలేటెడ్లో రాకుండా ఉంటుందండి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందన్నమాట మన శరీరంలో. అంత మంచిదండి ఈ లేడీస్ ఫింగర్. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనల్ని వ్యాధిన బారిన పడకుండా కాపాడుతుంది. దీంట్లో హై ఫైబర్ ఉంటుందండి. దానివల్ల ఈ హై ఫైబర్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, మన జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తుంది, మోషన్ పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఉపయోగపడుతుందండి. అందుకే మనం కర్రీస్ ఎక్కువగా తినాలండి, అంత ఆరోగ్యం. దీంట్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మరియు మన మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అట్లాగే దీంట్లో మెగ్నీషియం, ఐరన్, జింక్ ఇవన్నీ ఉండటం వల్ల మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అన్ని రకాల ఉపయోగాలు కలిగినటువంటిది ఈ బెండకాయ అండి. మెయిన్ బెండకాయలో జిగురు ఎక్కువగా ఉంటుందండి. ఆ జిగురు వల్ల కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలని. నేను డీప్ ఫ్రై చేయను, చూడండి మీరే, చాలా నార్మల్ ఫ్రై సిమ్ములో పెడతానండి ఉడకడం కోసం, అంతే తప్ప నేను డీప్ ఫ్రై అసలు ఏది కూడా చేయను. డీప్ ఫ్రై చేస్తే అన్ని విటమిన్స్, పోషక విలువలు పోతాయి కాబట్టి చేయొద్దండి. నెక్స్ట్ మనకి ఇది సామల రైస్ అండి. సామల రైస్లో చాలా హై ఫైబర్ ఉంటుందండి సామల రైస్లో. కాబట్టి దీనివల్ల కూడా మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ని అంటే మన జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తుందండి. దీంట్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీంట్లో ఐరన్, ప్రోటీను, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయండి. రక్తహీనతను తగ్గించేటువంటిది కూడా ఇనుము ఎక్కువగా ఉంటుందండి ఈ సామలల్లో. అట్లాగే హై ఫైబర్ ఉండటం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపరిచి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. దీంట్లో జింక్, పొటాషియం ఉండటం వల్ల మన గుండె మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తహీనతను తగ్గించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బఠానీలలో హై ఫైబర్ ఉంటుందండి. అలాగే దీంట్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. అంత మంచిదండి. దీంట్లో విటమిన్ ఏ, సి, కే అనేది ఉంటుంది. ఏ వల్ల కంటి చూపు బాగుంటుంది, కే వల్ల మన రక్తం ఇమీడియట్గా గడ్డగడుతుంది దెబ్బలు తగినప్పుడు. అట్లాగే విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఈ బఠానీలో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి కాబట్టి మన శరీర ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మనలో డ్యామేజ్ అయినటువంటి ఎక్కడైనా సరే మజిల్ అంటే మన కండరాలు డ్యామేజ్ అయితే అది రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుందండి. కాకరకాయ కర్రీ చూడండి. కాకరకాయని చూడండి, నేను డీప్ ఫ్రై చేయలేదండి. ఈ కాకరకాయ నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు అండి. చేదుగా ఉంటుంది కానీ చాలా మంచిదండి తినడానికి. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది కూడా డైజెస్టివ్ సిస్టమ్ని బాగా మెరుగుపరుస్తుంది, మనకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అంత మంచిదండి ఈ కాకరకాయ. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు బాగుంటుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం ఆరోగ్యంగా ఉంటామండి. అట్లాగే దీంట్లో అధికంగా విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన బాడీలో ఏదైనా కటింగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తొందరగా మారడానికి ఉపయోగపడుతుందండి. అంత మంచిదండి. అట్లాగే పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. దీంట్లో అన్ని రకాలు కలిగినటువంటి ఈ కాకరకాయ. ఈ పొటాషియం వల్ల మన గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. జింకు ఉండటం వల్ల, ఇనుము ఉండటం వల్ల మన రక్తహీనతను తగ్గిస్తుంది. అట్లాగే మనకి కాఫర్ లాంటివి ఉండటం వల్ల మన లివర్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాకరకాయలో బరువు మనం ఎవరైతే లోపల మన హుక్ వామ్స్ అంటాం కదండి, మన కొంకి పురుగులు అంటాము, లేదంటే నుల్లి పురుగులు అంటాము, రుబ్బెన్ వామ్స్ అంటాము. అలాంటి వామ్స్ ఇన్ఫెక్షన్ పోవాలంటే, మన బాడీలో వాపు తగ్గంటే ఈ కాకరకాయ తినండి, చాలా మంచిదండి. రుబ్బెన్ పురుగులు లాంటివి అన్నీ పోతాయండి. అంత మంచిది ఆరోగ్యానికి. మరి నా వీడియోలు నచ్చినట్టయితే మీరు అందరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నేను ఇంకో విషయం ఏంటంటే రోజు 2 గుడ్లు తింటానండి. గుడ్లో కూడా హై ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎల్లో ఎగ్లోనే మాత్రం విటమిన్ B1, B2, B6, B12 ఉంటాయండి. మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి దీంట్లో. కాబట్టి డైలీ 2 గుడ్లు తినండి. ఎవరైతే ఆరోగ్యం విషయంలో ఎవరైతే డాక్టర్ గారు ఎల్లో ఎగ్ తినొద్దు అంటారో వాళ్ళు మాత్రం ఎల్లో ఎగ్ తినకుండా ఉండండి. మిగతా వాళ్ళందరూ ఎల్లో ఎగ్ కూడా తినొచ్చండి, ఆరోగ్యంగా ఉండొచ్చండి. అంత మంచిదండి. అన్ని రకాల కూరగాయలు తినడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన క్యాన్సర్ సెల్స్ని 20% చంపుతుందని నిపుణులు చెప్తున్నారండి. మరెందుకు ఆలస్యం, తిందాం, మనం అందరం ఆరోగ్యంగా ఉందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.